అయ్యో నా టీమ్మేట్ నువ్వు బ్రా. వేస్తున్నారా ఫ్రెండ్స్, నాకొద్దు ఈ ఫ్రెండ్స్ సావురి. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ ప్లీజ్, కూల్గా ఆలోచిద్దాం రా. నెట్వర్క్ లాగ్ వల్లనే నేను చచ్చాను. డివైస్ బెటర్ గా ఉంటే నేను ప్రో అయిపోతా. సారీ వెరీ సారీ. నేను ఏమనుకోవద్దు నువ్వు దయచేసి. దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిల్లియెస్ట్ క్వశ్చన్. ఈ రోజు మనం నిజంగా ప్రో ప్లేయర్ ఎలా అవ్వాలో అనేది ఆనెస్ట్ గా ఫన్నీగా మాట్లాడుకుందాం. పాయింట్ నంబర్ 1, 1 గేమ్ నాట్ 10 గేమ్స్. ముందు ఒక పెద్ద ప్రాబ్లం ఏమంటే మార్నింగ్ BGMI, ఆఫ్టర్నూన్ ఫ్రీ ఫైర్, ఈవినింగ్ వాలరెంట్, నైట్ సబ్వే సర్ఫర్స్. ఇట్లుంటే ప్రో ప్లేయర్స్ కాదు, టైం పాస్ ఛాంపియన్స్ అవుతారు. రుణశేషం చాలా మంది డైరెక్ట్ గా ప్రో మూవ్స్ ట్రై చేస్తారు. యూట్యూబ్ లో చూసి 360 స్ప్రే ట్రాన్స్ఫర్, గేమ్ లో 360 డిగ్రీ ఎలా మీద పడిపోవాలో ఫస్ట్ ప్రాక్టీస్ నేర్చుకోండి. ఎయిమ్, మూమెంట్, కంట్రోల్స్ ఇవన్నీ నేర్చుకోండి. బేసిక్ స్ట్రాంగ్ ఉంటేనే స్వాగ్ వస్తుంది. పాయింట్ 3, ప్రాక్టీస్ అంటే నిజంగా ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే ఒక గేమ్ ఆడి ఇన్స్టా స్క్రోల్ చేసి మళ్ళీ గేమ్ కాదు. రియల్ ప్రాక్టీస్ అంటే ఎయిమ్ ట్రైనింగ్, డైలీ గ్రైండింగ్, సేమ్ టైం డిసిప్లిన్. రిమెంబర్, 1 డే ప్రో అవ్వాలనుకుంటే 100 days ప్రాక్టీస్ చేయాలి. పాయింట్ నంబర్ 4, బ్లేమ్ గేమ్ ఆపండి. మనందరికి ఒక హ్యాబిట్ ఉంది, చనిపోయాక టీమ్మేట్ యూజ్లెస్, మేబీ యూ. గేమ్ రికార్డ్ చేసి చూసుకుంటే ట్రూత్ తెలుస్తుంది. పాయింట్ నంబర్ 5, నూబ్ ఫ్రెండ్స్ వర్సెస్ ప్రో టీమ్. ఫ్రెండ్స్ తో ఆడటం ఫన్, నో డౌట్, కానీ ఒక రష్, ఒకడు AFK, ఇంకొకడు లూట్ కింగ్. ఇలా ఉంటే చికెన్ డిన్నర్ కాదు, చికెన్ కర్రీ కూడా రాదు. ట్రై టు బిల్డ్ ఏ గుడ్ గేమ్, కమ్యూనికేషన్, స్ట్రాటజీ, సపోర్ట్. పాయింట్ 6, ఓన్లీ క్లాసిక్ కాదు బ్రో. క్లాసిక్ మ్యాచెస్ లో 10 కిల్లు కొట్టాక నేను నెక్స్ట్ ఈ స్పోర్ట్స్ స్టార్స్. రియాలిటీ టోర్నమెంట్ లో 0 kills. ఏం ఫీల్ ఉండదు మామయ్య. పార్టిసిపేట్ ఇన్ ఆల్ మ్యాచెస్, స్క్రిమ్స్, కస్టమ్ రన్స్. అక్కడే రియల్ స్కిల్ టెస్ట్ అవుతుంది. పాయింట్ నంబర్ 7, కాపీ కాదు స్మార్ట్ కాపీ. ప్రో ప్లేయర్స్ గేమ్ ప్లే చూస్తారు కదా, అవును, కానీ బ్లైండ్లీ కాపీ చేస్తారు. ప్రో ప్లేయర్స్ రష్ చేయడం చేస్తే సర్వైవ్ అవుతారు. మీరు రష్ చేస్తే లాబీకి వస్తారు. అబ్జర్వ్ చేయండి, వై హీ మూవ్, వై హీ అటాక్, ఎలా సర్వైవ్ అయ్యాడు. ఇది నేర్చుకుంటే ఇంప్రూవ్మెంట్. పాయింట్ నంబర్ 7, యాంగర్ కంట్రోల్. గేమ్ లో రేజ్, ఫోన్ పగలగొట్టాలి, గేమ్ అన్ఇన్స్టాల్ చేయాలి. 5 minutes later, A few moments later. మళ్ళీ ఇన్స్టాల్ చేద్దాం. కంట్రోల్ యువర్ యాంగర్ బ్రో. కామ్ గా ఉండండి, ఫోకస్ మెయింటైన్ చేయండి. ప్రో ప్లేయర్స్ అంటే స్కిల్ మాత్రమే కాదు, పేషెన్స్ కూడా ఉండాలి. పాయింట్ 9, సెటప్ ఎక్స్క్యూజ్ కాదు. నా ఫోన్ స్లో బ్రో, ఇంటర్నెట్ బ్యాడ్ బ్రో. ఓకే, బట్ లో డివైస్ తో కూడా ప్రోస్ అవుతున్నారు. స్కిల్ ఈస్ గ్రేటర్ దాన్ సెటప్. బట్ ఎస్, గుడ్ ఇంటర్నెట్, స్మూత్ డివైస్ ఇవి హెల్ప్ చేస్తాయి, కానీ ఇట్స్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. పాయింట్ 10, కన్సిస్టెంట్లీ మేక్స్ యూ కింగ్. 2 రోజులు ప్రాక్టీస్ చేసి నేను ప్రో అవ్వట్లేదు బ్రో అంటే ఎలా? సక్సెస్ ఫార్ములా, డైలీ ప్రాక్టీస్ ప్లస్ లాంగ్ టైమ్ పేషెన్స్ ప్లస్ నో గివింగ్ అప్. రిమెంబర్, నూబ్స్ క్వైట్, ప్రోస్ కంటిన్యూ. అందుకే గైస్, ఎక్స్క్యూజెస్ తగ్గించండి, ప్రాక్టీస్ పెంచండి, ఈగో తగ్గించండి. ఒకరోజు మీరు కూడా ఓపీ ప్లేయర్ బ్రో అని అదర్ చెప్పేలా అవుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ నూబ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ గేమింగ్, కానీ రేజ్ క్విట్ చేయొద్దు.